ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అభికి టాబ్లెట్స్ తీసుకొచ్చి చాలా రోజులైంది. వేసుకుంటుందో లేదో, అసలు ఉన్నాయో లేదో. ఇదేంటి, ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను అడిగితే రోజు వేసుకుంటున్నానని చెప్తుంది. టాబ్లెట్స్ వేసుకోకుండా అంత యాక్టివ్గా ఎలా ఉంటుంది? అభి, ఏంటివి? నా టాబ్లెట్స్. అది తెలుస్తుంది, కానీ ఒక్క స్ట్రిప్ కూడా ఎందుకు ఓపెన్ చేయలేదు? అసలు ఏం జరుగుతుంది అభి? ఏమైందమ్మా? చూడండి ఆంటీ, అభి టాబ్లెట్స్ తెచ్చినవి తెచ్చినట్టుగానే ఉన్నాయి, ఒక్కటి కూడా వేసుకోలేదు. ఏంటే ఇది? మందులు వేసుకోకుండా ఎలా ఉంటున్నావు? నిజం చెప్పు, మాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా? నేనేం దాయడం లేదమ్మా, కావాలనే ఆ టాబ్లెట్స్ వేసుకోవడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? నీకోసమే. ఏంటి, నా కోసమా? అవును సాక్షి, నేను మందులు వేసుకోవడం మానేస్తే ఇంకా తొందరగా చచ్చిపోతాను. అలా పోతే నీ కడుపును పుట్టే అవకాశం నాకే దక్కుతుందన్న ఆశ. నీ శ్రీమంతానికి కూడా ముహూర్తం పెట్టారు. ఇంకా నేను బ్రతికుంటే నీకు బిడ్డగా పుట్టలేను. ఆ దేవుడు నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలియదు. ప్రాణంతో ఉండే ప్రతిరోజు నిన్ను అమ్మా అని పిలిచే అవకాశాన్ని దూరం చేసుకున్నట్టు అనిపిస్తుంది. నీ కడుపున పుట్టాలన్న నా కోరిక ఎక్కడ నెరవేరదో అన్న భయం ఇంకా ఎక్కువవుతుంది. అందుకే కావాలని మందులు వేసుకోవడం మానేశాను. అభి, నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్నెప్పుడూ ప్రేమగా చూసుకుంటాను. మనిషి చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు, కానీ నువ్వు చేసే పని ఎంత పాపమో తెలుసా? ఇది ఆత్మహత్య లాంటిది. ఆత్మహత్య కాదు, ఆత్మార్పణం కూడా కాదు. నా కల నెరవేర్చుకుంటున్నాను. నువ్వు ఇంకొన్ని రోజులు బ్రతికితే సంతోషిస్తాం, కానీ నీ చావుని మేం తట్టుకోలేం అభి. సాక్షి శ్రీమంతం అయిన తర్వాత నిన్ను మన ఇంటికి తీసుకెళ్లాలని అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. తల్లిగా నా కోరిక తీర్చు, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. మీరు నన్ను తీసుకెళ్లడం కాదు, మీ అందరినీ నా ఇంట్లో నుండి బయటికి పంపించడమే నా లక్ష్యం. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను సీమంతం చేసుకోలేను. వద్దు సాక్షి, అలా మాట్లాడొద్దు. సరే, మీకోసం ఈరోజు మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. చందు మాట, బిహేవియర్ అంతా చాలా తేడాగా అనిపిస్తోంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనుజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి మాత్రం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చందునే కారణం. తనుజ కోపం గురించి తెలిసి కూడా నాకు సారీ చెప్పించాలని ఎందుకు అనుకున్నావు? అంటే మా వదిన గారితో ప్రాబ్లం క్లియర్ అయింది కదా, మీతో కూడా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పించాలనుకున్నానండి. కానీ దానివల్ల తను ఇలా రియాక్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. కనీసం ఇప్పటి నుండైనా తనుజకి కోపం తెప్పించకుండా బిహేవ్ చేయచందు. తప్పకుండా వదిన గారు, ఒకసారి చూశాను కదా, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తాను?
నేను ఒకసారి వెళ్ళి తనూజ్తో మాట్లాడతాను. ఇప్పుడెందుకులే మావయ్య, తనూజ ఏ మూడ్లో ఉందో ఏంటో. తనుజ, తనుజ, ఏంటిదంతా? తనుజ, అమ్మా తనూజ, ఏమైందమ్మా? పిచ్చెక్కిపోతుంది. ఈ ఇంట్లో ఎవ్వరు ఏది నాకు నచ్చడం లేదు. నా కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక వీటిని పగలగొట్టాను. అంత కోపం దీనికి కారణం ఎవరు? కారణం ఎవరా? చందు మాట, బిహేవియర్ అంతా చాలా తేడాగా అనిపిస్తోంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనుజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి మాత్రం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చందునే కారణం. నా గురించి మీరిద్దరూ మాట్లాడుకునే బదులు అదేదో నాతోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. చెప్పరు చందు, అదే వీళ్ళ గొప్పతనం. చూసారా డాడ్, చందు మీద అక్కకి ఎంత బ్యాడ్ ఒపీనియన్ ఉందో. నా భర్త గురించి థర్డ్ పర్సన్ దగ్గర ఎంత చీప్ గా మాట్లాడుతుందో. నన్ను, నా భర్తని ఎంతగా అవమానిస్తున్నప్పుడు నేనింక ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? చందు, నీ ప్లేస్కి వెళ్ళిపోదాం. కష్టమో నష్టమో అక్కడే అడ్జస్ట్ అయి బ్రతుకుతాను. పద. తనూజ, ఆవేశపడకు. సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఎప్పుడో దూరమైంది అనిపిస్తుంది డాడ్. మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనలో మనం డిస్కస్ చేసుకోవాలి, సారీ చెప్పుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేకాని ఈ ఇంటికి ఏ సంబంధం లేని వాళ్ళకి కంప్లైంట్ చేయడం ఎందుకు? తనుజ, కోపంలో నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనేం చందు మీద కంప్లైంట్ చేయలేదు. నందుని ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి నాకు అనిపించింది చెప్పాను. మనసులో బాధని షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందనుకున్నానే తప్ప చందుని బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. లేదన్నంత మాత్రాన నేను నమ్మనక్క. నువ్వు ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసింది తప్పే. నా భర్త గురించి మంచైనా చెడైనా నాతోనే డిస్కస్ చెయ్యాలి, అంతేకాని. ప్లీజ్ తనుజ, నాకు ఈ కుటుంబానికి మధ్య దూరాన్ని అన్నిసార్లు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో నన్ను ఏ బంధంతో చూసినా, అసలు సంబంధమే లేదనుకున్నా, నేను చెప్పేది మాత్రం ఒక్కటే. కష్టకాలంలో నన్ను, నా కుటుంబాన్ని హరిప్రసాద్ గారు ఆదుకున్నారు. ఆ అభిమానం, కృతజ్ఞతకి నేనెప్పుడు కట్టుబడి ఉంటాను. ఉండండి, కానీ మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఫ్యామిలీ మాత్రమే కాదు, ఆఫీస్లో కూడా మీ డామినేషన్ చాలా ఎక్కువ అవుతుంది. చైర్మన్ కూతురు, అల్లుడు అంటే
మీకు గౌరవం లెక్క లేదు. ఇంకోసారి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే ఊరుకునేదే లేదు. మీ స్థాయి అర్హత మర్చిపోయి బిహేవ్ చేస్తే మీ మర్యాద మీకు దక్కదు. తనుజ, నందు గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మన ఆఫీస్ కోసం, నీ పెళ్లి కోసం నందు పడిన కష్టం, కృషి అన్నీ మర్చిపోయావా? చూడమ్మా, అతను ఏం చేసినా మన మంచి కోసమే. ఈ కుటుంబానికి నిజమైన శ్రేయోభిలాషి ఉన్నాడంటే అది నందు ఒక్కడేనమ్మా. అవును, మీ ఇద్దరి కంటికి నందు తప్ప ఎవ్వరూ మంచివాళ్లు కాదు. అతను ఏం చేసినా సరే సభాష్ అని చప్పట్లు కొడతారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి తనూజ? చందు గురించి నందు దగ్గర చెప్పడమే కదా. సరే, నేనన్న ప్రతి మాటకి సారీ. నిహారిక గారు, సారీ చెప్పాల్సింది మీరు కాదండి, నేను. మీ కుటుంబానికి ఏ సంబంధం లేకపోయినా అన్నీ నేనై అంతా నాదనుకోవడం నిజంగా నా తప్పే. ఇక నుండి నా లిమిట్స్లో నేనుంటాను. ఇన్ని రోజులు జరిగిన దానికి నా వల్ల హర్ట్ అయిన మీ ఇద్దరికీ సారీ. ఎవరు నా గురించి ఏమనుకున్నా మీ ఇద్దరు నన్ను నమ్ముతున్నందుకు థ్యాంక్స్ సార్. నందు, ఈ సమ్మె ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయి. రేపు క్లాస్లో ఎగ్జామ్ ఉంది. వెళ్ళి మీ అమ్మని అడుగు సిద్ధు. అమ్మ నిద్రపోతుంది పప్పా. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే నీ దగ్గరకు వచ్చాను. సిద్ధు, వర్క్ టెన్షన్లో ఉన్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్ళు. నువ్వేమో వర్క్ టెన్షన్ అంటున్నావు. అమ్మని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, రెస్ట్లో ఉండాలని అందరూ అంటున్నారు. ఎవరు నాకు స్టడీలో హెల్ప్ చేయకపోతే నేను ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాను పప్పా? చిన్నప్పుడు అంటే తప్పేది కాదు, ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు కదా, నీకు నువ్వే చదువుకోవాలి. వెళ్ళి సిద్ధు. అంటే నాకెవరు ఎక్స్ప్లెయిన్ చేయరా? నా డౌట్స్ ఎవరు క్లియర్ చేయరా? క్లాస్ టీచర్ నా గురించి ఫోన్ చేసి బ్యాడ్గా చెప్తే ఓకేనా? నాకు స్టడీలో లాస్ట్ ర్యాంక్స్ వస్తే పర్లేదా నీకు? మాట్లాడు పప్పా, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి, చెప్పు. సిద్ధు, వర్క్ టెన్షన్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దంటే అర్థం కాదా నీకు? ఎందుకు అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు? ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? సారీ నాన్న. తిట్టాల్సిందంతా తిట్టి ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? నాకేమొద్దు. ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను, ఆ కోపం చిరాకు నీ మీద చూపించాను. నువ్వు ఏడుస్తుంటే నేను చేసిన తప్పేంటో తెలిసి సారీ చెప్తున్నాను. ఈ పప్పని నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సరే, ఈసారికి అర్థం చేసుకుంటాను. మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఊరుకోను. లేదు నాన్న, ఇంకెప్పుడు రిపీట్ చేయను. సరే,
ఏదో డౌట్ అన్నావు కదా, చూపించు. ఇదే పప్పా. ఇది నా కోపం చూపించడానికి, వెంటనే ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు. పాపం హరిప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉందో, ఆ ఫ్యామిలీలో వచ్చిన సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. నన్ను, నా భర్తని ఎంతగా అవమానిస్తున్నప్పుడు నేను ఇంకా ఇంట్లో ఎందుకు ఉండాలి? చందుని బ్యాట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసింది తప్పే. అయ్యగారు, ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేయడానికి రండి అయ్యగారు. నాకు ఆకలిగా లేదు రామయ్య. భోజనం చేస్తే కానీ మాత్రలు వేసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే రండి అయ్యా. వద్దని చెప్పాను కదా, వెళ్ళు. నిహారిక అమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారయ్యా. అందరూ అందరినీ తిట్టిన వాళ్లే కానీ ఒక్కరికి కూడా నా బాధ అర్థం కాదు. పొమ్మని చెప్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు. అయ్యా, డాడ్, మీ కోపం నా మీదేనా? నీ మీద కోప్పడి ప్రయోజనం ఏముందమ్మా? అన్నదమ్ముల్లో రామలక్ష్మణులు, అక్క చెల్లెళ్ళలో మీరే అనుకున్నాను. మీ మధ్య గొడవలు కాదు కదా, చిరు కోపాలకు కూడా చోటు ఉండదనుకున్నాను. అలాంటిది మీ మధ్య పెరుగుతున్న వైరం, పెరిగిపోతున్న మౌనం ఈ ఇంట్లో ప్రశాంతతని దూరం చేస్తోందమ్మా. తనూజ ఆవేశం అర్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని తెలుసు. చందు మీద మనకి గౌరవం, నమ్మకం ఉందని ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదమ్మా. డాడ్, మీరు కూడా నాదే తప్పని మాట్లాడితే ఇక నేను ఎంత చెప్పినా అనవసరం. అక్క నందుతో కలిసి నా భర్తని అవమానిస్తుంటే ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. మనిషికి కష్టాలు జీవితంలో కామన్ అనుకోవాలి. ధైర్యంగా ఎదిరించాలే కానీ భయపడి బాధపడకూడదని చెప్పిన మీరే ఆ మాటలు మర్చిపోతే ఎలా తాతయ్య? అమ్మ చనిపోయిందనుకున్నప్పుడు నేను ఏడుస్తుంటే ఎక్కడున్నా తిరిగి వస్తుందని చెప్పి నన్ను ఊరుకోబెట్టేవారు. అమ్మ ఎప్పటికీ రాదని తెలిసినా మీ మాటలు నేను నమ్మాను. ఆఖరికి మీ మాటలే నిజమయ్యాయి తాతయ్య. పిన్ని పెళ్ళి లవ్ చేసిన చందుతో కాకుండా వేరే వాళ్ళతో అవుతుందని భయపడితే అమ్మ, నందు అంకుల్ దగ్గరుండి జరిపించారు. పిన్ని పెళ్ళి ఇలా అవుతుందని పిన్నే కాదు, ఇంట్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పేదేంటంటే, మనం పేషెన్స్తో వెయిట్ చేస్తూ మంచి జరుగుతుంది అనుకుంటే అంతా అనుకున్నట్టే అవుతుంది. ఈరోజు పిన్ని, అమ్మ ఇద్దరు ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ని పాడు చేసుకుంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. అవునా తాతయ్య? అందుకే మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి. అంతా మంచే జరుగుతుందని, అంతా మంచే జరగాలని నేను కూడా రోజు దండం పెట్టుకుంటాను. అప్పుడు ఆ దేవుడు మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అయి
ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. కాళ్ళెందుకు ఇంత నొప్పులు పుడుతున్నాయో, ఎంతసేపు నొక్కుకున్నా నొప్పే తగ్గట్లేదు. బహుశా నిద్ర తక్కువ అవ్వడం వల్ల ఇలా అవుతుందేమో. కాసేపు పడుకుంటా. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే. నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపించాలని ఇక్కడికొచ్చి బానిసగా నీకు సేవలు చేయాల్సి వస్తుంది. నా గురించి ఇంట్లో అందరికీ ఇప్పుడు మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి నిన్ను చంపినా నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఇన్ని రోజులు ఆఫీసులో ఎప్పుడు జరగనివి చందు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటిగా ఏదో ప్లాన్ చేసినట్టు జరుగుతున్నాయి. ఎంత ధైర్యం నీకు? నా భర్తనే అనుమానిస్తావా? నిన్ను